అమెరికా కొన్ని ఆంక్షలతో రష్యాకు చెందినటువంటి $300 బిలియన్ ఫ్రీజ్ చేసిన తర్వాత అంతర్జాతీయంగా ఇప్పుడు కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. ముఖ్యంగా రష్యా తన యొక్క బంగారాన్ని అయితే విపరీతంగా అమ్ముతుంది. అందులో భాగంగానే మనం ఇప్పుడైతే రష్యా దగ్గర ఈ మధ్య చమురు కంటే ఎక్కువగా బంగారం కొనడానికి మొగ్గు చూపుతున్నాం. దానివల్ల సరఫరా ఎక్కువైతే మళ్ళీ బంగారపు ధరలు దగ్గరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మళ్ళీ సామాన్యుడికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1,00,000 నుంచి 1,10,000 రూపాయలకి తగ్గే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. కాకపోతే దానికి సమయం పడుతుంది. అలాగే అంతర్జాతీయంగా ఇప్పుడు డాలర్ విలువను తగ్గించడానికి బ్రిక్స్ కూడా కొత్త డిజిటల్ కరెన్సీని ఏర్పాటు చేస్తుంది. ఇప్పటికే రష్యా అయితే తన యొక్క డిజిటల్ రూపీని రూపొందించింది. అది ఇప్పుడు మన బ్రిక్స్ సమావేశాలు జరగబోతున్నాయి కదా ఇక్కడ మన దేశంలో. సో ఆ జరగబోయేటటువంటి ఈ సమావేశాల్లో అవి ప్రదర్శించబోతుంది. అలాగే మిగతా అన్ని కంట్రీస్ కూడా ఈ యొక్క చట్రంలోకి రావాలని రష్యా కోరుతోంది. డాలర్కి ఏదైనా సరే గట్టి పోటీ ఇవ్వాలి, లేదనుకుంటే డాలర్ యొక్క వాల్యూని తగ్గించాలి. అంతేకాకుండా ఇప్పుడు డాలర్ రూపంలో ఉండడం వల్లే కదా ఈ ఫ్రీజ్లు చేస్తుంది. అందుకని ఇప్పుడు రష్యా ఈ యొక్క ప్లాన్ చేస్తుంది. అలాగే ఇప్పటికీ చైనా కూడా అదే విధంగా, భారతదేశం కూడా ఆ విధంగానే ఉంది. కాకపోతే ఎవరైనా సరే డాలర్కి విఘాతం కలిగించాలని మీరు వేరే లోకల్ కరెన్సీలో కనుక లావాదేవీలు జరిపితే వాళ్ళ మీద 100% సుంకాలు విధిస్తానని బెదిరిస్తున్నాడు ఇప్పటికే ట్రంప్. ఆ బెదిరింపులు ఇప్పటికే సగానికి సగం శాతము వాటి యొక్క విలువ పోయింది ఆ బెదిరింపులకి. ఎందుకంటే భారతదేశం 50% సుంకాలు భరించగలిగింది. రష్యా ఇక ఆంక్షలన్నింటినీ భరించగలుగుతోంది. చైనా కూడా దాదాపు కొన్నిసార్లు 100% సుంకాలను కూడా భరించగలిగినటువంటి పరిస్థితులు కూడా చూసాం. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క పరిస్థితులు మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే బంగారపు ధరను కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు రష్యా మరికొన్ని దేశాలు బంగారాన్ని విపరీతంగా అమ్మడానికి ముందుకు వస్తున్నాయి. మన దేశానికి ముఖ్యంగా రష్యా అయితే ఎక్కువ బంగారం అమ్మబోతుంది. మన దేశం చైనా అయితే ఇప్పుడు ఈ బంగారాన్ని కొనబోతున్నాయి. రష్యాకు కూడా ఇప్పుడు ఆర్థికంగా మంచి అవకాశాలు ఉండాలి. ఆ అవకాశాన్ని బంగారం వైపే చూపిస్తుంది. కాబట్టి డాలర్ ఇండెక్స్ లో ఏదైనా సరే మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ డిమాండ్ సరఫరా విషయంలో డిమాండ్ ఎక్కువగా ఉంది, సరఫరా తక్కువగా ఉంది బంగారం ధరలు పెరగడానికి. ఈ యొక్క దీన్ని సమతుల్యత చేయగలిగితే కొంతవరకు ధరలు తగ్గుతాయి. అయితే ఇక్కడ బంగారం రేటు పెరగడానికి కూడా కేవలం డిమాండ్ ఎక్కువ ఉండడమో లేకపోతే సరఫరా తక్కువ ఉండడం మాత్రమే కాదు, ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి కొన్ని మార్కెట్లు కూడా విపరీతంగా ప్రజలను దోచేస్తున్నాయి దీని పేరుతో. కాబట్టి ప్రస్తుతానికైతే బంగారం మన చేతికి వచ్చే వరకు, మన అందుబాటు ధరలకు వచ్చే వరకు కొనకుండా ఉండడమే మంచిది. తద్వారా కూడా అప్పుడు బంగారం ఆటోమేటిక్గా అందరూ కూడా దారికి వస్తారు.